రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి రోజున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని కావాలని, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రెండవసారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలవాలని ఆకాంక్షిస్తూ గోత్ర నామాల పేర్లతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సంజయ్ను గెలిపించాలని ఈ నెల 13వ పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 1 కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక శ్రీనివాస్, చెన్నమనేని మదన్ రావు, లోకోజీ సతీష్, దుర్శెట్టి రాజు, పాటి సుధాకర్, కోన రమేష్, జక్కని రాజేశం, బొడ్డు కృష్ణ, పొంచొట్టి తిరుమల్, గొల్లపల్లి సాయికృష్ణ, మోత్కుపల్లి మధు, పంచరపుల దివ్యసాగర్, అర్సం సత్యనారాయణ, గంగాధర్, పిసరి వెంకటేష్, మూడపల్లి ముఖేష్, దొంతల అశోక్, పత్తిపాక మల్లయ్య మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిజంగా మేమందరం గర్విస్తూ ఉన్నాం. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు మరియు అదే నరేంద్ర మోదీ గారు గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ గారిని వారి నెంబరు కమలం పువ్వు గుర్తుపై సీరియల్ నెంబర్ 1పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వారు మనకు మరిన్ని సేవా కార్యక్రమం అందిస్తారు. 2019లో మనం బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారికి అండదండగా ఉంటూ 370 ఆర్టికల్ అయితేనేమి, అది అయోధ్య రామమందిరం అయితేనేమి నారీశక్తి మందన్ అనే కార్యక్రమంలో నరేంద్ర మోడీకి సపోర్టుగా నిలుస్తున్నాడు. ఈ 2024లో కూడా మనం కూడా మళ్ళీ ఒకసారి ఎంపీగా బండి సంజయ్ కుమార్గా గెలిస్తే మరిన్ని జనరంజకమైన పాలన అందిస్తూ మన కరీంనగర్ కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం.